కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలే ఈ భూమి మీద అలానే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకునేదాకా. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కోలేక చనిపోతే వాళ్ళు కూడా ఆత్మలే ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటారా? పిల్లలందరూ సెలవులు వచ్చాయని తొందరగా ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేను కూడా నా హాస్టల్లో నా బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ ఇంటి దగ్గర అమ్మ, నాన్న, అన్న ఎలా ఉన్నారో ఏమో, వాళ్ళని చూసి చాలా రోజులు అవుతుంది. ఎలాగైనా సరే ఇప్పుడు 2 రోజులు సెలవు వచ్చింది. ఒకటి సెకండ్ సాటర్డే, 2 ఆదివారం. ఈ 2 రోజులు చాలా ఆనందంగా గడపాలి అని తొందరగా నా లగేజ్ మొత్తం నా భుజాన తగిలించుకొని బస్టాండ్కి వెళ్ళిపోయా. అదే సమయానికి అక్కడ బస్సు ఉంది. తొందరగా ఆ బస్సు ఎక్కేసా. ఆ బస్సులో కూర్చొని అమ్మ, నాన్న నన్ను ఎందుకు అసలు ఇంత దూరం ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేశారు, అన్న మాత్రం మీ దగ్గరే ఆనందంగా ఉన్నాడు, నన్ను మాత్రం ఇంత దూరంలో వదిలేశారు అనుకుంటూ వెళ్తున్నా. మా ఊరు దేవగిరి పక్కన అడవిలో ఒక పల్లి. ఆ పల్లిలో ఎటువంటి స్కూళ్ళు ఉండేది కాదు. అందుకని నన్ను అమ్మ, నాన్న ఇంత దూరం ఈ స్కూల్లో జాయిన్ చేశారు. అన్నను మాత్రం వాళ్ళ దగ్గరే అక్కడే పెట్టుకున్నారు, నన్ను మాత్రం ఇలా వదిలేశారు అని బాధపడుకుంటూ బస్సులో ఇంటికి వెళ్తూ ఉన్నా. సాయంకాలానికల్లా ఇంటి దగ్గర దిగేశా. అమ్మ నా కోసం కోడికూర చేసింది. అందరం కలిసి ఆ కోడికూర తిన్నాను చాలా ఆనందంగా. ఎన్నో రోజుల తర్వాత ఇలా ఇంత ఆనందంగా మా ఇంట్లో అందరం కలిసి ఒకే చోట కూర్చొని తినడం నాకు చాలా నచ్చింది. రోజు రాత్రి అందరూ వేటకని బయలుదేరారు. ఎందుకంటే మా పల్లెలో అందరూ ఎటువంటి పనులు ఉండవు. ఆ అడవిలో వెళ్ళి ఏదైనా వేటాడుకొని వాటిని నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం. అందరూ అంతే, అలానే ఉండేవాళ్ళు. అందరం రాత్రిపూట కలిసి వేటకు వెళ్ళాం. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళతో వెళ్తున్నా. ఆ చీకటి, ఆ చెట్లు చూస్తుంటే చాలా భయంగా ఉంది. నాన్న ఒకవైపు, ఊరి వాళ్ళు ఇంకొక వైపు, నేను అన్న ఒకవైపు వెళ్తూ ఉన్నా. అక్కడ వెళ్తే అన్న ఒక పెద్ద చెట్టులో ఒక పక్షిని నిలిచాడు. ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని ప్రాణాలతో ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ చెట్టు చాలా భయంకరంగా ఉంది చూసేకి. అన్న దానిని ఎలాగన్నా ఎక్కాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాడు, జారిపోతున్నాడు. కానీ ఆ చెట్టుకు 3 మేకులున్నాయి. అన్న ఆ మేకుల సాయంతో ఆ చెట్టు పైకి ఎక్కాడు. ఆ మేకుల మీద కాళ్ళు పెట్టుకుని సగం పైకి ఎక్కాడో లేదు, అలాగే ఆ మేకు మీద నుంచి కాలు జారి పై నుంచి వచ్చి కింద పడ్డాడు. నేను తొందరగా నా టార్చ్ లైట్ ఆన్ చేసుకొని వెళ్ళి అన్నను చూసా. అన్న వైపు చూస్తే అన్న చుట్టూ ఒక పెద్ద ముక్కు ఉంది. ఆ ముక్కులో ఏదో కొన్ని మంత్రాలు రాశారు. అంతేకాకుండా ఒకవైపు ఎర్రని కుంకుమ లేదా రక్తమో తెలియదు, దాంతో కలిపిన అన్నం ఒక చోట పెట్టి పగిలిపోయిన కుండ ఒకటి ఉంది. అలానే ఒక మూల దీపం ఒకటి ఉంది, అది ఆరిపోయింది. అది చూసి నాకు చాలా భయం వేసింది. అన్నని అక్కడి నుంచి లేపుకొని నాన్న దగ్గరికి వచ్చేసాం. తర్వాత రాత్రికల్లా ఇంటికి వచ్చి పనుకునేసాం. నా పక్కన పనుకొని ఉండాల్సిన అన్న లేడు. ఎక్కడ వెళ్ళాడు? అది ఇంత రాత్రిపూట ఎవరికి చెప్పుకున్నా, వీడికేం పని అని నేను లేచి బయట ఇటు అటు చూస్తున్నా. బయటకు వెళ్ళి చూస్తే ఏదో ఒకవైపు గట్టిగా ఎవరో ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. నాకు కొంచెం భయం వేసినట్టయింది. కానీ నేను ఏంది అది, ఎందుకు ఇంత రాత్రిపూట మా ఇంటి దగ్గర ఎవరు అరుస్తున్నారు, ఎలాగైనా చూడాలా ఎవరు అని అలా చూస్తూ కొంచెం ముందరకు వెళ్ళి ఇలా తిరిగి చూసా. అక్కడ మా ఇంటి ముందర ఒక మామిడి చెట్టు ఉంది. ఆ దృశ్యం చూడగానే నాకు ఒక్కసారిగా గుండె ఉలిక్కి పడింది. ఎందుకంటే అన్న ఆ చెట్టుకు తలకిందులుగా వేలాడుకొని కాళ్ళతో ఆ చెట్టు కొమ్మల్ని గట్టిగా పట్టుకొని తన చేతులతో ఒక కోడిని చీల్చుకొని తింటున్నాడు. ఆ ముఖమంతా రక్తము, ఆ కోడి తనకలాడుతుంది, అయినా దాన్ని వదలడం లేదు. అలానే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఆ చెట్టు కూడా ఊగిపోతుంది. అంత భయంకరంగా తింటున్నాడన్న. అది చూడగానే ఒక్కసారిగా వణుకు వచ్చేసింది. అక్కడి నుంచి తొందరగా పరిగెత్తుకుంటూ అమ్మ పక్కకు వెళ్ళి పడుకునేసా వణుక్కుంటూ. అలానే ఉదయం అయింది. అన్న లేచి
నా వైపే అలానే చూస్తున్నాడు. నేను అన్న వైపు చూసా. నాకు చాలా భయం వేసింది. అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గరికి. అన్న మధ్యాహ్నం అయింది, అయినా బయటికి రాలేదు. అక్కడే ఆ ఇంట్లోనే అలానే కూర్చొని చూస్తూనే ఉన్నాడు. అది ఏం చేస్తున్నాడో తెలియలేదు. మధ్యాహ్నం 2 అలా అయింది. అన్న ఒక్కసారిగా గట్టిగా అరుస్తున్నాడు. అసలు ఎందుకు అరుస్తున్నాడు, ఏమరుస్తున్నాడో అర్థం కావడం లేదు. గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇంట్లో ఉండే సామాన్లు మొత్తం పగలగొట్టేస్తూ చెల్లాచెదురు చేసేస్తున్నాడు. ఆకలి 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 అంటూ ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. అమ్మ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నని పట్టుకున్నా కూడా అన్న వాళ్ళని ఒక్కసారిని ఇలా చేతులు ఇలా దెబ్బతే ఇసరిపోయి పడుతున్నారు ఇద్దరు. అందరూ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తున్నారు, ఎందుకు ఇలా అరుస్తున్నాడా అని. అన్న ఆకలి ఆకలి అని అరుస్తుంటే నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో ఇంత అన్నం తెచ్చిపెట్టాడు ముందర. అది కనీసం అంటే 3 లేదా 4 తినచ్చు. అది మేము చూస్తుండగానే అన్న ఒక్కసారిగా అన్నం మొత్తం తినేశాడు. అది తినేసి మళ్ళీ అరుస్తున్నాడు, ఆకలి ఆకలి అని. అలా అరుస్తూ అరుస్తూ తలుపు గుమ్మంలో నుంచి బయట ఉన్న పొటాలను చూశాడు. అది చాలా పెద్ద పొటాలి. ఆ పొటాల వైపు చూస్తూ అమాంతం అలానే ఆ పొటాల దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి దాని పీకను నోటికి కరుచుకున్నాడు గట్టిగా. అందరూ ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా వదలడమే లేదు. అన్న మాత్రం చాలా భయంకరంగా పట్టుకున్నాడు. నేను సరిగ్గా గమనించా, అది అన్న ముఖం కాదు. అన్న ముఖంలో ఇంకొకరి ముఖం ఏదో కనిపిస్తుంది. అంత పెద్ద పొటాల్ని ఒక్కసారిగా చీల్చేశాడు. ఆ నోటితో చీల్చేసి పచ్చి మాంసమే తినేసి అలానే ఒక్కసారిగా ఎముకలన్నీ అలా పడేశాడు. అందరూ అతన్నే చూస్తూ ఉండిపోయాం. అంత భయంకరంగా ఉన్నాడు. కానీ అన్న ముఖంలో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకంటే అది అసలు అన్న ముఖమే కాదు, ఏదో తెలియని ఒక రూపం తిరుగుతూ ఉంది ముఖంలో. అందరికీ అర్థమయ్యింది వీడికి ఏదో పట్టింది అని. నాన్న, ఇంటి పక్కన ఉన్న మామ వాళ్ళందరూ కలిసి ఊరికి దూరాన ఉన్న కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజారికి జరిగింది మొత్తం చెప్పారు. ఆ పూజారి సరే పదండి అని చెప్పి వాళ్ళతో పాటు వచ్చి ఆయన జరిగింది మొత్తం చూశాడు తన కళ్ళారా. తరువాత మా ఊరి మధ్యలో ఉన్న చింత చెట్టు కింద ఒక పెద్ద ముగ్గేసి అన్నని తీసుకొని రమ్మని చెప్పాడు. ఒక 4-5 మంది అన్నను పట్టుకుంటే కూడా అన్న రావడం లేదు. వాళ్ళు ఎంత గట్టిగా బలవంతంగా ఈడ్చుకొని వస్తున్నా అన్న ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. అలానే ఈడ్చుకొని వచ్చి ఆ ముగ్గులో కూర్చోబెట్టాం. అన్న ఆ పూజారి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. ఆ పూజారి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నీ పేరేంటి అని అడిగాడు. అన్న మాత్రం అసలు ఎటువంటి మాట రావడం లేదు నోట్లో. ఆ పూజారి గారి వైపు చూస్తూ అలానే నవ్వుతున్నారు. ఆ పూజారి గారు ఆ పక్కనే వంగి ఉన్న చింత కొమ్మని ఇలా ఇంచి ఆ కొమ్మతో ఒక 2 దెబ్బలు వేశాడు. అంతే. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అంటూ ఏడుస్తున్నాడు. పూజారి గారు, చెప్పు, ఎవరు నువ్వు, నీ పేరేంటి, నీ ఊరేంటి అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆయన ఏడుస్తూ, నా పేరు శివుడు, మా ఊరు ఇక్కడ నుంచి 25 మైళ్ళ దూరం. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. నాన్న కూడా కొన్ని సంవత్సరాలకే చనిపోయాడు. నాన్న వాళ్ళే నన్ను అనాథ, దరిద్రుడు అంటూ తిట్టడం మొదలుపెట్టారు. నాకు కనీసం ఏ ఒక్కరూ కూడా అన్నం కూడా పెట్టేవారు కాదు. నా దగ్గర ఇంట్లో పనులన్నీ గొట్టి చాకరీలాగా చేయించుకునేవారు. ఆ కుక్కకు వేసినట్టు పాచిపోయిన అన్నం, పురుగులు పట్టిపోయిన కూర ఇలాంటివన్నీ నా ముఖాన్ని కొట్టేవారు. నేను ఎంత బ్రతిమాలినా నన్ను ఒక్కరు కూడా చేరదీసేవారే కాదు. నన్ను ఏదో ఒక వస్తువును చూసినట్టు చూసేవారు. నాతో వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళకి ఆ దరిద్రం వస్తుందని నన్ను తిట్టేవారు, చాలా దారుణంగా కొట్టేవారు. ఆ మాటలు, ఆ దెబ్బలు భరించలేక నేను ఒకరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాను. కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి నా శవాన్ని అక్కడ పాతేశారు. నాకు ఎటువంటి కర్మలు కానీ జరిపించలేదు. నన్ను అసలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఆ బాధతో నేను ఇలా ఆత్మనే తిరుగుతున్నా అని అన్నాడు. ఆ పూజారి గారు, ఇలా నువ్వు చేయకూడదు,
అది జరిగింది ఏదో జరిగిపోయింది, దేవుడు రాశాడు, అది జరిగింది, నువ్వు ఇలా ఇతని శరీరంలో ఉండకూడదు, వదిలేసి వెళ్ళిపో అని గట్టిగా అన్నాడు. ఆ దయ్యం ఏడుస్తూ, లేదు నేను వెళ్ళను, నా చివరి కోరిక తీరాలి, అంతవరకు నేను ఇతని శరీరాన్ని వదిలి వెళ్ళను అంటూ ఏడుస్తుంది. ఆ పూజారి గారు, ఏంటి నీ చివరి కోరిక ఏంటి చెప్పు, నేను తీరుస్తా అని అన్నాడు. అప్పుడు ఆ దయ్యం, నా చివరి కోరిక నా శవాన్ని అలా కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి అక్కడ పాతేశారు, నాకు ఎటువంటి కర్మ కూడా జరపలేదు, నాకు కనీసం పిండం కూడా పెట్టలేదు. ఒక మనిషి చనిపోతే ఎటువంటి ఆచారాలు సాంప్రదాయాలు చేస్తారో అలాగే నా వాళ్ళ చేత ఆ సంప్రదాయాలన్నీ చేసి నాకు పిండం పెట్టించండి, నేను అనాథను కాదు, నాకు కూడా నా వాళ్ళు ఉన్నారు అని ఆనందంతో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా అని ఏడుస్తూ చెప్పింది. నిజంగా ఆ మాటలు వినగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అమ్మ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు అతని బాధను చూసి. మరుసటి రోజు ఉదయం నేను, నాన్న, మా ఊరి జనాలు కొంతమంది అందరం కలిసి ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్ళి అతని సమాధి దగ్గరికి పోయి కుటుంబం వాళ్ళతో అతనికి కావలసిన ఆచారాలు సంప్రదాయాల ప్రకారం తనకు కర్మ జరిపించి ఆత్మశాంతి చేకూరాలని తనకు పిండం కూడా పెట్టించా. ఇవన్నీ జరిగిన తర్వాత అన్న గట్టిగా అరుస్తూ, నేను అనాథని కాదు, నాకు అందరూ ఉన్నారు, నేను అనాథని కాదు అని ఏడుస్తూ నవ్వుతూ అలానే పడిపోయాడు. తరువాత అన్న మామూలుగా లేచి మామూలుగానే ఉన్నాడు, ఎటువంటి సమస్య రాలేదు. నిజంగా మనిషికి ఏదైనా ఒక సమస్య అనేది వస్తే అతన్ని పాపం అని మనం చేరదీయాలి, అంతేగాని నీకు అదే ఈ శాపం అని మనం అతను వదిలేయకూడదు. నిజంగా ఆ శివుడు బతుకున్నప్పుడు ఎంత నరకం అనుభవించాడో కదా, తన వాళ్ళే తనని పట్టించుకోకుండా ఒక ఏదో పనికిరాని వాళ్ళ చూస్తూ తన దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటూ తన బాధను వినగానే చాలా బాధ వేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.